హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకైతే ఒక అద్భుతమైన మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్, 150 గజాలు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో 150 యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సైజ్ వచ్చేసి మీకు 30x45 డైమెన్షన్లో మంచిగా అద్భుతంగా అయితే 12 పిల్లర్స్తో అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. సో పార్కింగ్ కూడా చాలా బిగ్ సైజ్ పార్కింగ్ ఉంటుంది. సో అదేవిధంగా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లానింగ్తోను, అదేవిధంగా G+1లో వచ్చేసి మీకు టోటల్ 2 BHK ప్లానింగ్ తో మంచి ఎలివేషన్ తో మంచి ప్లానింగ్ తో మంచి మెటీరియల్ తో అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. ఇల్లు అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా మీరు విజిట్ చేయండి. సో అదేవిధంగా ఏదైతే ఈ ఇల్లు ఉందో మీకు నియర్ గా స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ కి చాలా నియర్ లోనే ఉంది. ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ నియర్గా మీకు ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి నో FTL జోన్, నో బఫర్ జోన్ అని చెప్పొచ్చు. సో ఇల్లు వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్. ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మీకు క్లియర్గా చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా బిగ్ సైజ్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎలివేషన్ టైల్స్ వచ్చేసి 2x4 ఎలివేషన్ టైల్స్ అయితే వాడడం జరిగింది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో పెయింటింగ్ వచ్చేసి ఏషియన్ రాయల్ పెయింటింగ్ అయితే వాడడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా అయితే చేపించడం జరిగింది. రూఫ్ లైట్స్ విత్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ కూడా చాలా మంచి ప్లానింగ్తో అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మీకు పూజ రూమ్లో కనుక చూసుకున్నట్లయితే 2x4 టైల్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా పెద్దగా అద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లోను. మీరు క్లియర్గా గమనించగలరు. సో అదేవిధంగా మీరు ఎక్కువ హైట్ కాకుండా మీడియం హైట్లో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ ప్లస్ పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మాత్రం మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సో మీకు ఫ్యాన్లు కావచ్చు, అదేవిధంగా లైటింగ్ కావచ్చు, సో అదేవిధంగా మీకు ఫ్లోరింగ్ కావచ్చు, చాలా అద్భుతంగా చేశారని చెప్పవచ్చు. ఏదైతే మీకు ట్యాప్స్ కావచ్చు, షవర్ కావచ్చు, ప్రతిదీ కూడా స్టీల్ అయితే వాడడం జరిగింది. అన్నీ కూడా కాస్ట్ అయితే వాడడం జరిగింది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మనము G+1 కనుక చూసుకున్నట్లయితే సో స్టెప్స్ చూసుకున్నట్లయితే కూడా స్టెప్స్ మొత్తం కూడాను మీకు టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. మామూలుగా ఎవరు వాడారు, టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో మీకు G+1లో వచ్చేసి ఎలివేషన్ టైల్స్ చూసుకున్నట్లయితే 2x4 ఎలివేషన్ టైల్స్ అయితే వాడడం జరిగింది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. పర్మిషన్ వచ్చేసి G+1 పర్మిషన్ అయినా కూడా మీరు ఇంకోటి పెంట్ హౌస్ వేసుకుంటే కూడా మీరు పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు. బట్ దీనికి పెంట్ హౌస్ లేదు, G+1. సో అదేవిధంగా మనము G+1 కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ప్లానింగ్ వచ్చేసి 2 BHK ప్లానింగ్తో హాల్, బెడ్రూమ్, డైనింగ్, అదేవిధంగా కిచెన్తో చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ కూడాను ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు హాల్ అండి. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజెంట్ చూసేది మాత్రం ఇది టోటల్ కూడా డైనింగ్ అయితే రావడం జరిగింది. డైనింగ్ వచ్చేసి కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే వచ్చిందని చెప్పొచ్చు. క్లియర్గా మీరు చూడగలరు. అదేవిధంగా మీరు ఏదైతే చూస్తున్నారో డైనింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో మీకు కిచెన్ కూడా చాలా మంచిగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. కిచెన్ పక్కన చిన్నగా పూజ రూమ్ వచ్చింది. అదేవిధంగా మీకు 2 BHK ఒకటి వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా మీకు ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ప్రతి దానికి అటాచ్డ్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా మంచిగా అయితే చేయడం జరిగింది. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీకు మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి జస్ట్ 72 lakhs నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. చాలా తక్కువగా మీకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. ప్రాపర్టీ వచ్చేసి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో ఏదైతే మీరు లోన్ మాత్రం తప్పకుండా 80 to 90% లోన్ వస్తుంది. మీరు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంటుంది. మీకు ఎలాంటి ఇంటి గురించి ఏమైనా ఎంక్వైరీ చేసేది ఉంటే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రాగలరు. సో థ్యాంక్ యూ ఎవరీవన్. తప్పకుండా ఇల్లు నచ్చితే సైట్కి రాగలరు. థ్యాంక్ యూ సో మచ్.